ఓ తోడేలు 7 మేకపిల్లలు. అనగనగా ఓ మేక, దానికి 7 పిల్లలు. ఓ రోజు తల్లి మేకకి పట్నం వెళ్లే పని పడింది. వెంటనే తన 7 పిల్లల్ని పిలిచి, చూడండి పిల్లలు, నేను పని మీద పట్నానికి వెళ్తున్నాను. నేను తిరిగొచ్చే వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ముఖ్యంగా ఆ చెట్టు కింద తోడేలుందే, అది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని కాచుకునుంది. అందుకని ఆ తోడేలు కనుక తలుపు కొడితే తీయనే వద్దు అని జాగ్రత్త చెప్పింది. అలాగే అమ్మా, కాని తలుపు కొట్టేది నువ్వో ఆ తోడేలో మాకెలా తెలుస్తుంది అని అడిగాయి పిల్లలు. మరేం లేదు, ఆ తోడేలు గొంతు గరగరలాడుతూ ఉంటుంది, పైగా దాని కాళ్ళు నల్లగా ఉంటాయి అని చెప్పింది తల్లి మేక. ఆ తర్వాత మరికొన్ని జాగ్రత్తలు చెప్పి పట్నానికి బయలుదేరింది. తల్లి మేక ఇలా ఇల్లు కదిలిందో లేదో ఆ అవకాశం కోసమే కాచుకుని ఉన్న తోడేలు మేక పిల్లలు ఉన్న ఇంటికి వచ్చేసింది. పిల్లలు, నేనొచ్చేశాను, త్వరగా తలుపు తీయండి అంటూ తలుపు కొట్టింది. నువ్వు మా అమ్మవి కావు, నీ గొంతు గరగరలాడుతోంది. మా అమ్మ గొంతు ఇలా ఉండదు. బహుశా నువ్వు తోడేలువై ఉంటావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తలుపు తీయలేదు మేకపిల్లలు. మేకపిల్లలు కసురుకోవడంతో ఏం చేయాలో తోడేలికి అర్థం కాలేదు. కాసేపు అటూ ఇటూ తిరిగి మళ్ళీ ఆ ఇంటికి చేరుకుంది. ఈసారి సాధ్యమైనంత మృదువైన గొంతుకుతో, పిల్లలు, నేనొచ్చేశాను, బయట చాలా చలిగా ఉంది, త్వరగా తలుపు తీయండి అంటూ తలుపు కొట్టింది. తోడేలు మాటలు విన్న మేకపిల్లలు వాళ్ళ అమ్మే వచ్చిందనుకున్నాయి. తలుపు తీయబోయాయి. కాని తలుపు దగ్గర తోడేలు నల్లటి కాళ్ళు కనిపించాయి. నువ్వు మా అమ్మవి కావు, నీ కాళ్ళు నల్లగా ఉన్నాయి. మా అమ్మ కాళ్ళు ఇలా ఉండవు. నువ్వు ఆ మాయదారి తోడేలువై ఉంటావు, ఇక్కడి నుంచి పో అని తలుపు తీయలేదు మేకపిల్లలు. ఈసారి కూడా తన పని జరగకపోయేసరికి తోడేలుకి మహాకోపం వచ్చింది. వెంటనే వెళ్లి తన కాళ్లకి సున్నం రాసుకుని గొంతుని వీలైనంతగా సవరించుకుని మేకపిల్లల ఇంటికి వెళ్ళింది. పిల్లలు, నేనొచ్చేశాను, మీకోసం పట్నం నుంచి బోలెడు బహుమతులు తీసుకొచ్చాను, త్వరగా తలుపు తీయండి అంటూ తలుపు కొట్టింది. ఈసారి పాపం మేకపిల్లలు తోడేలు మాట నమ్మేశాయి. వెంటనే తలుపు తీసేశాయి. కాని ఎదురుగా చూస్తే ఏముంది, తోడేలు ఆకలిగా వాటి కోసం కాచుకుని ఉంది. లోపలికి అడుగుపెట్టిన తోడేలు ఆబగా మేకపిల్లలన్నిటినీ మింగేసింది. ఆపై చెరువు దగ్గరికి వెళ్లి హాయిగా పడుకుంది. మర్నాడు తల్లి మేక ఇంటికొచ్చింది. ఇంట్లో చూస్తే ఏముంది, ఒక్క మేకపిల్ల కూడా కనిపించలేదాయే. దాంతో తన పిల్లలన్నిటినీ ఆ తోడేలే మింగేసిందని బాధపడింది. వెంటనే ఆ మాయదారి తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరింది. దానికి చెరువు దగ్గర హాయిగా గురక పెడుతున్న తోడేలు కనిపించింది. ఆ తోడేలు పొట్టలోనే తన మేకపిల్లలున్నాయి. తల్లి మేక అడుగులో అడుగు వేసుకుంటూ ఆ తోడేలు దగ్గరికి వెళ్లి, పిల్లలు, నేనొచ్చేశాను, నిదానంగా ఈ తోడేలు నోట్లోంచి మీరు బయటకొచ్చేయండి అంటూ పిలిచింది. మేకపిల్లలన్నీ నోరు తెరుచుకుని నిద్రపోతున్న తోడేలు నోట్లోంచి బయటకొచ్చేశాయి. ఇక మీదట తను బయటికి వెళ్ళినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండమని తల్లి మేక వాటికి చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. తోడేలు నిద్రలేచి చూస్తే ఏముంది, తన పొట్ట కాస్త ఖాళీ అయిపోయి ఉంది. ఒకానొక అడవిలో ఒక కుందేలు, తాబేలు ఉండేవి. కుందేలు చాలా తెలివిగా, చాలా హుషారుగా ఉండేది. ఇంకా అది చాలా గర్వంగా కూడా ఉండేది. కుందేలు గర్వాన్ని ఎలాగైనా అణచాలి అనుకుంది తాబేలు. ఓ రోజు తాబేలు కుందేలుతో ఇలా అడిగింది, ఓయ్, మనం పరుగు పందెంలో పోటీ పెట్టుకుందామా?
ఈ విషయం తెలియగానే అడవిలో ఉన్న జంతువులన్నీ వీరిద్దరి మధ్య పోటీని చూడ్డానికి ఒక చోటికి చేరిపోయాయి. పోటీ మొదలైంది. కుందేలు వేగంగా పరుగులు పెట్టి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆయాసం వచ్చి ఒక్క నిమిషం ఆగింది. ఒకసారి కుందేలు వెనక్కి తిరిగి చూసింది. ఇలా అడుగులు వేసుకుంటూ నువ్వసలు ఎలా గెలుద్దాం అనుకుంటున్నావు అని అంటూ దారి మధ్యలోనే కుందేలు అలా నిద్రలోకి జారుకుంది. అరే, తాబేలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది, అదెక్కడో ఉంది అనుకుంటూ హాయిగా నిద్రపోయింది కుందేలు. ఇంతలో తాబేలు నెమ్మదిగా వచ్చేసింది. కుందేలు గర్వాన్ని అణచడానికి తాబేలు ఎక్కడా ఆగకుండా, ఎక్కడా అలసిపోకుండా వెళ్తూనే ఉంది. ఇది చూసిన జంతువులన్నీ గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా కుందేలు ఉలిక్కిపడి లేచింది. ఓడిపోతానేమో అనే భయంతో పరుగందుకుంది. కాని అప్పటికే తాబేలు పరుగు పందెంలో గమ్యస్థానానికి చేరుకుని కుందేలుపై విజయం సాధించింది. చూసారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. ఒకానొక అందమైన తోటలో చిన్ను అని ఒక కుందేలు ఉండేది. ఓ రోజు అది తన భార్యతో అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో భార్య కుందేలు చెట్టుపై ఉన్న యాపిల్ పళ్ళని చూసింది. అవి చూడగానే తనకి నోరూరిపోయింది. వాటిని నా కోసం తీసుకురావా అని చిన్నుకి చెప్పింది. దానికి బదులుగా చిన్ను ఇలా అంది. ఈ అడవి ఒక నక్కది. మనం ఇలా తిరగడం చూస్తే ఇద్దరిని చంపేస్తుంది. ఎంత చెప్పినా భార్య కుందేలు వినలేదు. చివరికి పండు తెంపడానికి వెళ్లాల్సొచ్చింది. పళ్ళు కోస్తుందో లేదో ఇంతలో నక్క వచ్చేసింది. ఇది చూసిన కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. అక్కడ చెట్టు దగ్గర కనిపించిన ఒక డ్రమ్లో దాక్కుంది. ఆ డ్రమ్లో పళ్ళన్నీ దాచిపెట్టి తాను మాత్రం బయటికి వచ్చి ఏమీ ఎరగనట్టు నిలబడింది. నక్క అక్కడికి వచ్చి కుందేలుతో ఇలా అంటుంది. పళ్ళని కోసుకో వెళ్తున్న కుందేల్ని నువ్వేమైనా చూసేవా? కుందేలుకి అర్థమైపోయింది నక్క తనని గుర్తుపట్టలేదని. అప్పుడు నక్కతో ఇలా అంది. ఇప్పుడే పళ్ళని తీసుకొని ఒక కుందేలు డ్రమ్ములో దాక్కోవడం చూశాను. దాని దగ్గర చాలా పళ్ళున్నాయి. నక్క డ్రమ్ దగ్గరికి వెళ్ళింది. ఆ డ్రమ్ నుండి పళ్ళ సువాసన వస్తుంది. కుందేలును చంపుదామని నక్క ఆ డ్రమ్లో దూకింది. తెలివైన కుందేలు వెంటనే డ్రమ్ పైన మూత పెట్టేసింది. నక్క పాపం డ్రమ్లో ఊపిరాడక చచ్చిపోయింది. చిన్ను ఇంకా వాళ్ళ ఆవిడ ఆ తోటకి రాజులైపోయారు. ఈ విధంగా చిన్ను తన తెలివితేటలతో తన ప్రాణాలని కాపాడుకోవడమే కాకుండా ఆ తోటకి యజమాని కూడా అయిపోయింది. అసలైన సంపద. అనగనగా హరి, రవి అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిళ్ళు కూడా పక్కపక్కనే ఉండేవి. హరి చాలా ధనవంతుడు.
అతని దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం, ఒక్క రాత్రి కూడా సరిగా నిద్ర పట్టేది కాదు. రవి చాలా పేదవాడు, కానీ రోజు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. తన ఇంటి తలుపులు కిటికీలు అన్నీ బార్లా తెరుచుకుని ఆ చల్లటి గాలికి గుర్రు పెట్టి మరీ పడుకునేవాడు. రవి అంత హాయిగా పడుకోవడం చూసి హరికి అసూయగా ఉండేది. అతని దగ్గర ఎలాంటి సంపద లేకపోవడం వల్లే హాయిగా నిద్రపోతున్నాడని హరికి అనిపించింది. దాంతో అతని నిద్రను చెడగొట్టడానికి ఒక ఉపాయం పన్నాడు. ఓ రోజు సంచి నిండా బంగారు నాణాలు తీసుకుని రవి దగ్గరికెళ్ళాడు. నీ దగ్గర డబ్బు లేకపోవడం చూసి నాకు చాలా బాధగా ఉంది. ఎంతైనా నా మిత్రుడివి కదా, అందుకని నీకు కాస్త డబ్బు సాయం చేయాలనుకుంటున్నాను. ఇదిగో ఈ బంగారం తీసుకో, నీ పేదరికాన్ని వదిలించుకో అని ఉదారంగా అతని చేతిలో డబ్బు మూట పెట్టాడు. స్నేహితుడు ఇచ్చిన డబ్బు మూట చూసి రవికి చాలా సంతోషం కలిగింది. తన మిత్రుడు చేసిన సాయానికి 100 సార్లు కృతజ్ఞత చెప్పాడు. ఆ డబ్బు మూటని వెంటనే దాచిపెట్టాడు. కాని రాత్రి గడిచే కొద్దీ అతనికి నిద్రపట్టలేదు. ఏ దొంగ ఎక్కడ్నుంచి వస్తాడో అన్న భయంతో తన ఇంటి తలుపులు కిటికీలు అన్నీ బిడాయించుకున్నాడు. ఆ రోజు రాత్రి రవికి ఏం తోచలేదు. ఒక పక్క చేతికందిన నాణేల మూటను చూసి మురుసుకుంటున్నాడు, మరో పక్క వాటిని ఎవరన్నా దోచుకుపోతారేమో అని భయపడుతున్నాడు. మొత్తానికి ఒక్క నిమిషం కూడా అతనికి నిద్రపట్టలేదు. మర్నాడు ఉదయమే హరి ఇంటికి వెళ్ళాడు రవి. మిత్రమా, నువ్వు నాకీ డబ్బు మూట ఎందుకిచ్చావో అర్థమైంది. దయచేసి ఈ డబ్బులు నువ్వే ఉంచుకో. డబ్బు కంటే విలువైన ప్రశాంతత నా దగ్గర ఉంది. నీ డబ్బులకి బదులు నా ప్రశాంతతని పోగొట్టుకోలేను అంటూ హరి డబ్బును తిరిగిచ్చేశాడు. ఆపై తన ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. పాపమది ఎవ్వర్నీ వేటాడలేకపోయేది. ఓ రోజు విపరీతమైన ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇంతలో దానికి ఒక బంగారపు రింగ్ దొరికింది. ఇప్పుడు సింహానికి ఒక ఐడియా వచ్చింది. ఈ బంగారపు రింగ్ని ఆశగా చూపించి ఏదో ఒక జంతువుని తినాలి అనుకుంది. కాసేపటికి ఒక వ్యక్తి రావడం సింహం గమనించింది. ఆ వ్యక్తి సింహాన్ని చూసి భయంతో వణకడం మొదలుపెట్టాడు. కాని సింహం ఆ బంగారపు రింగ్ని చూపించింది. ఇంకా ఇలా అడిగింది, ఇది కావాలా నీకు? ఆ వ్యక్తి బంగారపు రింగ్ని చూసి ఆశపడ్డాడు. కాని ఆలోచించాడు, అమ్మో, రింగు కోసమని వెళ్తే అది నన్ను తినేస్తుందేమో అని మనసులో అనుకున్నాడు. తన భయాన్ని గమనించిన సింహం తెలివిగా ఇలా అంది, భయపడాల్సిన పనేం లేదు. నేను నీకెలాంటి హాని తలబెట్టను. నేనొక మామూలు సింహాన్ని. మాంసం కూడా అస్సలు తినను. నాకు ఈ బంగార పొంగరాన్ని ఒక సాధు బహుమతిగా ఇచ్చాడు. కానీ నాకిది దేనికి పనికిరాదు. ఒకవేళ నీకు పనికి వస్తుందేమోనని, అంతే.
ఆ వ్యక్తికి సింహం మాటలపై నమ్మకం కలగలేదు. అయినా నెమ్మదిగా సింహం వైపుకి అడుగులు వేశాడు ఆ వ్యక్తి. అలా ఆ వ్యక్తి తన మాటలు నమ్మి తన వైపుకి రావడం చూసిన సింహం తనలోనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, ఇవాళ నా రోజు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మాంసం తినబోతున్నాను. సింహం తనని ఆక్రమించడానికి చూస్తుందని తన ఆకలిని గమనించిన వ్యక్తికి సింహం వేసిన పథకం అర్థమైపోయింది. వెంటనే ఆ వ్యక్తి ఆ సింహంపై దాడి చేశాడు. ఆ ముసలి సింహం అక్కడికక్కడే చనిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి బంగారపు రింగ్ని తీసుకుని చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది? ఎప్పుడూ మాయమాటలు చెప్పేవారిని నమ్మకూడదు. ఒకానొక అడవిలో సింహం ఉండేది. అది ఆ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ రారాజు. కాని అది బాగా ముసలిదైపోయింది. దానికి అర్థమైపోయింది అది ఏదో ఒకరోజు చనిపోతుంది అని. సింహానికి చాలా దిగులుగా ఉండేది. ఓ రోజు సింహం కొత్త రాజుని ఎన్నుకోవడం కోసం అడవిలో ఉన్న జంతువులన్నిటినీ పిలిపించి మీటింగ్ పెట్టించింది. మీటింగ్కి వచ్చిన జంతువులన్నీ నన్ను రాజుని చేయండి, నన్ను రాజుని చేయండి అంటూ మొదలుపెట్టాయి. కాని సింహానికి ఎవ్వరూ నచ్చలేదు. సింహం కన్ను మాత్రం అక్కడ నిలబడ్డ కోతిపై పడింది. ఒకవేళ నేను చనిపోయాక కోతి ఈ అడవికి రాజైతే అడవిని జాగ్రత్తగా చూసుకుంటుంది. సింహం అందరిలో కోతిని రాజుగా ప్రకటించింది. కోతి చాలా చలాకి, తెలివైంది, ఇంకా స్వార్థం కూడా కొంచెం ఎక్కువే. అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. దానికి కూడా రాజు అవ్వాలనే ఆశ ఉంది. ఇంకా దానికి కోతి రాజవ్వడం అస్సలు నచ్చలేదు. ఎలాగోలా కోతిని రాజవ్వకుండా ఆపాలనుకుంది. ఓ రోజు ఉదయాన్నే నక్క కోతి దగ్గరికి వెళ్ళింది. ఎంతో ప్రేమగా నక్క కోతితో, మహారాజా, నాకు విషయం తెలిసింది. ఇది కేవలం మీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరెవరికి చెప్పనని ఉట్టేస్తే చెప్తా. తెలివైన కోతి చాలా కంగారుగా నక్కని విషయమేంటో అడగడం మొదలుపెట్టింది. ఒట్టు, నేనెవ్వరికీ చెప్పను. చెప్పు చెప్పు, అసలు విషయమేంటో చెప్పు. మహారాజా, నాకు నిధి గురించి తెలిసింది. ఆ నిధి మన అడవిలోనే ఉంది. ఈ అడవికి మహారాజు మీరే కాబట్టి ఆ నిధిపై కూడా అధికారం మీకే దక్కాలి. అందుకే ఆ నిధి నేను ఇప్పటి వరకు తాకను కూడా తాకలేదు. నాతో రండి మహారాజా, మీకా నిధిని చూపిస్తాను. ఇవన్నీ వినగానే కోతికి ఆ నిధిపై పట్టలేని ఆతృత పెరిగిపోయింది. ఇక ఏమాత్రం కూడా ఆలోచించకుండా నక్క వెనకాలే వెళ్ళింది. అలా వెళ్తూ వెళ్తూ ఒకచోట ఆగిపోయింది. అదిగో ఆ చెట్టు త్వరలో నిధి దాగి ఉంది. మీరొక్కరే అక్కడికి వెళ్ళాలి. ఆ నిధిని తీసుకొని త్వరగా వెనక్కి రండి. కోతి ఎంతో ఆశగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. అంతే, హఠాత్తుగా ఒక పంజరం వచ్చి కోతిపై పడింది. కోతి అందులో ఇరుక్కుపోయింది. అలా కోతి పంజరంలో బందీ అవగానే నక్క అక్కడికి వెళ్ళి, హహహహ, నువ్వా ఈ అడవికి రాజువి? అసలు ఈ అడవికి నువ్వు రాజువని ఎలా అనుకుంటున్నావు? నిన్ను నువ్వే రక్షించుకోలేని వాడివి. అడవిని, అడవిలోని జంతువుల్ని ఎలా కాపాడుతావు? అంటూ నక్క గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది.
పాపం కోతి పంజరంలో బాధతో కూర్చుంది. చూసారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఎప్పుడూ కూడా మనం బుద్ధి బలంతో పనిచేయాలి.